ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లయన్స్ క్లబ్ నాయకులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మీ స్పందన? సుమన్ టీవీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుమన్ టీవీ వారు ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అనేది హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మహిళలు ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని ముగ్గుల రూపంలో చూపిస్తూ ఉంటారు. మహిళలు ఎక్కువగా వారి యొక్క సృజనాత్మకతను వెలిగితీయడం కోసం ముగ్గుల రూపంలో వారి యొక్క సృజనాత్మకతను వెలిబుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది మన తెలంగాణ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని సుమన్ టీవీ వారు కొనసాగించడం అనేది హర్షించదగిన విషయం. ప్రస్తుతం మనతో పాటు పద్మజ గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. మేడం, అయితే సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి న్యాయ నిర్ణేతగా రావడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? యాక్చువల్గా చెప్పాలంటే సుమన్ టీవీ గురించి చాలా గొప్పగా అందరికీ తెలుసు. అలాంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్తో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. మహిళలందరికీ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ శేషరేఖ గారు. ఆ మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. ధన్యవాదములండి. మీకు కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు కదా మేడం, మీ స్పందన ఏ విధంగా ఉంది? మనకు సుమన్ టీవీ అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో మొత్తం మన రాష్ట్రం అంతా కూడా విస్తరించి ఉంది. ప్రపంచంలో ఏ మూల చూసినా కూడా మొట్టమొదటి వార్త ఇచ్చేది సుమన్ టీవీనే, అందరికీ తెలుసు. సుమన్ టీవీ ఆధ్వర్యంలో నేడు వరంగల్ జిల్లాలో ముగ్గుల పోటీ జరగడం, దానికి నేను న్యాయ నిర్ణేతగా రావడం చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉందండి. మహిళలో దాగున్న సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి, వాళ్ళకు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడానికి, ఇలా పండుగలు వచ్చినప్పుడు మన ధర్మాన్ని ఆచారాన్ని కూడా అందరికీ తెలియజేయడానికి వాళ్ళకి చాలా హ్యాపీ అవుతుందండి. ఇప్పుడు ముగ్గు వేసి కలర్లు వేయడం, కొటేషన్స్ రాయడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బహుమతి అనేది పక్కన పెడితే వాళ్ళు ముగ్గు వేసి దాన్ని ఫొటోస్ తీసుకొని చూసుకున్నప్పుడు వాళ్ళు పడే ఆనందం చాలా బాగా ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సుమన్ టీవీ వారందరికీ కూడా ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. వెరీ మచ్ అడ్వాన్స్ పొంగల్ గ్రీటింగ్స్ మీ అందరికి కూడా. ఈరోజు సుమన్ టీవీ పక్షాన ఈ తేజస్వి హై స్కూల్లో ముగ్గుల పోటీ నిర్వహించడం వరంగల్కే గర్వకారణం. సుమన్ టీవీ అత్యధిక సబ్స్క్రిప్షన్స్ కలిగి, ఆ తర్వాత యూట్యూబ్లో అత్యధిక వీక్షణలు, అంటే ప్రేక్షకులు చాలా, సుమన్ టీవీ అంటే ఒక భరోసా. సుమన్ టీవీ నిజాన్ని నిర్భయంగా చెప్తుంది. చక్కటి కార్యక్రమాలు ఆరోగ్యానికి, ఆ తర్వాత హెల్త్ విషయంలో అయితే ఏంటి, ఆ తర్వాత వంటల విషయంలో అయితే ఏంటి, ఇప్పుడు మీరు ఈరోజు కండక్ట్ చేస్తున్న ముగ్గుల పోటీ అయితేంది, అందరికీ చాలా ఆహ్లాదకరం. వెల్కమ్. ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ అభినందన తెలుపుతూ, మీ యాజమాన్యానికి అలాగే ఇంత ఎండలో కూడా కష్టిస్తున్న మీ స్టాఫ్ అందరికీ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే ఇక్కడ మనకు సుమన్ టీవీ వరంగల్ తరపు నుంచి మనము ఒక ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మనకి ఎంతో పెద్ద ఎత్తున ఈ మహిళామణులు వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా రంగవల్లులు అయితే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అయితే దీనికి మనకి స్పాన్సర్షిప్ ఇచ్చిన వారు కాసం పులయ వెడ్డింగ్ మాల్ మరియు కాసం పులయ బాంబే క్లాత్ స్టోర్స్, వర్ణం మరియు కాసం పులయ జనతా సేల్ అనేది ఇక్కడ వీళ్ళు మనకి స్పాన్సర్ చేయడం జరిగింది. అతిపెద్దనైన ఈ కాసం వరల్డ్లో మనకి ఎటువంటి మనకి వస్త్రం కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి రంగవల్లుల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. జడ్జెస్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అయితే ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ మనకి వీళ్ళు వచ్చి రంగవల్లులు అనేవి వేస్తూ ఉన్నారు. రకరకాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆసక్తి చూపించి మరి ఇక్కడ రంగులు వేయడం జరుగుతుంది. రంగవల్లులని తీర్చిదిద్దుతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది. అయితే ఎవరు గెలవబోతున్నారు జడ్జెస్ అనేది ఇక్కడ డిక్లేర్
చేస్తారు. అయితే న్యాయ నిర్ణేతల చేతిలోనే ఈ గెలుపు అనేది ఉండబోతుంది. మరి కాసేపట్లో అది రివీల్ అవుతుంది. అయితే వీరికి స్పాన్సర్షిప్ ఇచ్చేవారు కాసం పుల్లయ్య అండ్ కాసం వరల్డ్ అనే వాళ్ళు ఇప్పుడు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. మరికొద్దిసేపు వేచి చూసి మనం విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాం. రండి. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది పల్లెటూరి వాతావరణం. అయితే ఎంతో కలర్ఫుల్గా కనిపించే రంగవల్లులు, ఈ గొబ్బెమ్మలు, ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే కుటుంబాలు. పోను పోను మనకి రంగవల్లులు ఏర్పాటు చేయడంలో, రంగవల్లుల పోటీలు ఏర్పాటు చేయడంలో రాను రాను సిటీలలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. అయితే సుమన్ టీవీ తరపున మొదటిసారి వరంగల్లో మనకి ఈ రంగవల్లుల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి అతిరథ మహిళామణులు ఎంతోమంది విచ్చేసి రంగవల్లులకి ప్రాణం పోస్తున్నారనే చెప్పాలి. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో రంగవల్లులో వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నో రకమైన రంగులతో దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. అయితే న్యాయ నిర్ణేతలు మరి కాసేపట్లో ఈ రిజల్ట్ అనేది చెప్పబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పాన్సర్షిప్ ఇచ్చిన వారు కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్, కాసం పుల్లయ్య బాంబే క్లాత్ స్టోర్స్, వర్ణం అండ్ షాపింగ్ మాల్స్ కాసం పుల్లయ్య, ఇలాంటివి ఎన్నో మాల్స్ ఉన్నాయి వీళ్ళకి. కాసం వరల్డ్ ఇలాంటివి గొప్ప గొప్ప మాల్స్లలో వీళ్ళు వస్త్రానికి సంబంధించిన ఆకర్షణీయమైన వస్త్రాలని మరియు వెడ్డింగ్కి సంబంధించిన కలెక్షన్స్ని ఎన్నిటినో వీళ్ళు అందుబాటులో ఉంచారు. అయితే కాసం పుల్లయ్య మనకి వరంగల్లో చాలా ఫేమస్ అనే చెప్పాలి. కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్ మరియు కాసం పుల్లయ్య బాంబే క్లాత్ స్టోర్స్, వర్ణం, కాసం పుల్లయ్య షాపింగ్ మాల్. ఈరోజు జరుగుతున్న ఈ అతిరథ మహిళల చేతితో జరుగుతున్న ఈ రంగవల్లి కార్యక్రమంలో మనకి ఇక్కడ గెస్ట్గా మనకి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి వైఫ్ ఇంకా డాటర్ వచ్చినారండి. వీరిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా అనిపిస్తుంది మా ప్రోగ్రామ్ మీకు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇక్కడ చూస్తే ఎటు చూసినా కూడా చాలా బాగుందండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ముగ్గులు వేసి చాలా ఒక పెద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఊర్లలోకి వెళ్ళేది కొన్ని పరిణామాల వల్ల ఊర్లలోకి వెళ్ళలేకపోతున్నాము, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అసలు ఊరు ఫీలింగే వస్తుంది నాకు. చాలా బాగుందండి. అయితే మేడం, సంక్రాంతి పరంగా వస్తే మనకి సంక్రాంతి ఫెస్టివల్ అనేది మీ ఇంట్లో ఏ రకంగా జరుపుకుంటారు మీరు ఇప్పుడు? మా ఇంట్లో యాక్చువల్గా ఒక 4-5 ఇయర్స్ వరకు మేము ప్రతి ఇయర్ ఊరికి వెళ్ళేది. మాకు ఊర్లో చాలా పెద్ద వాకిలి ఉంటుండేది అనమాట. పొద్దున్న లేచి ఒక 6 o'clock వరకే మా వాకిలంతా నిండిపోయేది ముగ్గులతోటి. మేము కూడా పోటీల పడి, అంటే పని వాళ్ళు ఉంటుండే, పని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి రెస్ట్ ఇచ్చేది. మేము రెస్ట్ ఇచ్చి మేమే మొత్తం వాకిలంతా నింపేది ముగ్గులతోటి. ఒక రోజు కోసం మరి మీరు చేసేవాళ్ళు? ఒక 2-3 days 4 days అట్లా ఉండేది. ఈ మధ్యన మాత్రం కొంచెం బిజీ అయిపోయి ఊర్లలోకి వెళ్ళలేకపోతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే సార్ అంటే ఎమ్మెల్యేగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది మీకు పెద్ద పండుగ, మొదటి పండుగ రావడం ఎలా అనిపిస్తుంది మీకు ఇంట్లో? చాలా బాగుందండి. ప్రతిరోజు అందరు పిలుస్తున్నారు, ముగ్గుల పోటీలకి అందరు పిలుస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి అందరితోటి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాము. నాకు యాక్చువల్గా వేరే ఒక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా పక్కకు పెట్టి నేను ఫస్ట్ ఇటు రావాలి అని చెప్పి కుతూహలంతో ఇక్కడికి వచ్చి ఇంకా తర్వాత వాళ్ళకి చెప్పానమాట, నేను ఇవన్నీ చూసుకొని వస్తానని. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందండి. మేడం, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎన్ని రకాల రంగవల్లులు డిజైన్స్, కొంతమంది చుక్కలతో, కొంతమంది ఇక్కడ వేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. యాక్చువల్లీ నేను కూడా సంక్రాంతి అంటే ఒక రోజు ముందు కూర్చొని ముగ్గు నేర్చుకుంటాను, ఎవ్రీ ఇయర్ ఒకటి. సో ఇక్కడ చూసి ఈసారి ట్రెడిషనల్వి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఈ మెలికల ముగ్గు అని అంటారు కదా, సో అది ఎప్పుడు చూసినా చాలా టఫ్ అని అనిపిస్తుంది. ఇట్స్ ఎ టఫ్ జాబ్. సో అది ఈసారి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి? మా నాన్నమ్మ అప్పాలు చేస్తారు, అదొకటి. ముగ్గులు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి, మేము కజిన్స్ అత్తమ్మలం అందరం కూర్చొని ముందు రోజు నైట్ కలర్స్ తెప్పించుకొని పొద్దున్నే వేయడం మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈరోజు హాజరై కార్యక్రమాన్ని కోహేయడానికి ప్రోత్సహించిన నీలిమ రాజేందర్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. వారి కూతురుతో సహా రాజేందర్ రెడ్డి గారికి సాంకేతికంగా అన్ని కార్యక్రమాల్లో కూడా తోడు నీడగా నిలిచే వారిద్దరు కూడా
ఉపేంద్ర శర్మ గారు గత 3 దశాబ్దాలుగా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎప్పుడు సహకరిస్తూ సలహాలిచ్చే మా వ్యక్తి, మా ఆత్మీయులు గంగ ఉపేంద్ర శర్మ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పివి మదన్ మోహన్ గారిని సాధారణంగా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా సోదరుడు సుమన్ టీవీ వరంగల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెండెం రమేష్ బాబు గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు మరో డైరెక్టర్ అబూ ప్రసాద్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గంగ ఉపేంద్ర శర్మ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సంక్రాంతి వచ్చిన సందర్భంలో సుమన్ టీవీ ఛానల్ వారు యొక్క ముగ్గుల పోటీ పెట్టి మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశం చేత తేజస్విని స్కూల్లో ఏర్పాటు చేయడం పట్ల రమేష్ బాబు గారికి, వేణుమాధవ్ గారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ పార్టీని వీడకుండా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఒకటే పార్టీలో ఉంటూ ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారి సతీమణి నీలిమ గారు ఎమ్మెల్యే గారికి చేదోడుగా ఉంటూ అనేక కష్ట నష్టాలు కూడా చూస్తూ వస్తున్నటువంటి ఆయన కూతురైనటువంటి గోదాదేవి గారికి, అదేవిధంగా ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్టు, వ్యాపారవేత్త అయినటువంటి పివి మదన్ మోహన్ గారికి, వచ్చినటువంటి మహిళలందరికీ కూడా కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం వీడకుండా మన పిల్లలకు కూడా భవిష్యత్తులో మన సాంప్రదాయాలను నేర్పించే విధంగా దానికి అనుగుణంగా కూడా తల్లిదండ్రులు కూడా పాశ్చాత్య ధోరణులు విడనాడి మన సాంప్రదాయాలను గౌరవించే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క పిల్లలకు మనం గత తరంలో ఏమున్నది, ప్రస్తుత తరంలో ఏం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం జరుగుతున్న విషయాన్ని కూడా గమనిస్తూ, ఎందుకంటే పిల్లలకు సాంప్రదాయాలు నేర్పకపోతే మన వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మన యొక్క పండుగల విశేషాలు కానీ మన సంస్కృతి అనుగుణంగా మనం అందరం కూడా వివరించాలని కోరుతూ, ఎందుకంటే చాలా కాలాతీతమైంది కాబట్టి నాకు ఇచ్చినట్టు అవకాశానికి యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సుమన్ టీవీ ఆధ్వర్యంలో తేజస్వి వేదిక నిర్వహించిన రంగవల్లి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదరులందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూవర్స్ పెరిగారు. సుమన్ టీవీ కన్నా ముందు మనకు వరంగల్ దర్శన్ ద్వారా మన వేణుమాధవ్ ఎన్నో కార్యక్రమాలు మనకు అందించడం జరిగింది. సుమన్ టీవీ ఫ్రాంచైజ్ తర్వాత అంటే ఎలక్షన్ అయితేనేమి వాళ్ళకు ఒక సదవకాశం ఎలక్షన్ చాలామందిని మంచిగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ప్రజలకు నాయకత్వ లక్షణాలు, నాయకత్వం ఏమిటి అని చెప్పడానికి చాలా కృషి చేశారు. నేను ఇక్కడ వేణుమాధవ్ ఏమనుకోకపోతే, వేణుమాధవ్ సర్వసామాన్యమైన వ్యక్తి కాదు. వార్తా పేపర్లో వరంగల్లో సంస్కృతి సంపద నిలబడాలని ఎన్నో రకాల వార్తలు రాసిన తర్వాత మీకు యాదవులో లేదు, కాకతీయ ఉత్సవాలు అయితే ఉంది, హనుమకొండలో జరిగిన అంటే ఎన్నో పురాతన కళలను బయటికి తీసుకురావడానికి వేణుమాధవ్, నరేంద్ర లాంటి కొంతమంది సాంస్కృతిక విలేకరులు కృషి చేసిండు. ఇప్పుడు అదే పరంపర సుమన్ టీవీలో కొనసాగించడం నాకు ఆనందంగా ఉంది. నేను కూడా సుమన్ టీవీ రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చూస్తాను. చాలా చక్కగా మంచి అంశాలను ఎంచుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా సుమన్ టీవీ పనిచేస్తుంది. దీనికి ధీటుగా అంటే అదే పద్ధతిలో వరంగల్ దర్శనం కూడా ముందుకు తీసుకుపోవాలని నేను అభిలషిస్తూ, పెద్దలు మా సోదరులు ఉపేంద్ర శర్మ గారు చెప్పినట్టు మనం కళలకు దూరం అవుతున్నాం. బతుకమ్మ ఒకరోజు చూస్తున్నాం, ఒకటే రోజు, తర్వాత సద్దుల బతుకమ్మ చేస్తున్నాం. అయితే ఈ దూరిని మనం పోవాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే విదేశాలలో మన కళలను ఆరాధించినప్పుడు మీరు ప్రతి ఒక్క దాంట్లో చాలా ఉత్సాహంగా మన మహిళలు పాల్గొంటున్నారు. మనం దాన్ని దూరం పెడుతున్నాం. ఈ కళలను కాపాడే మనం కృషి చేయాలి. మన పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిలషిస్తూ
ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే అండి అందరికీ. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి ముగ్గులు చాలా బాగున్నాయి, ట్రెడిషనల్గా ఉన్నాయి, కలర్ఫుల్గా నీట్గా ఉన్నాయి. సంక్రాంతి అంటేనే మనం అందరం ఫ్యామిలీతో చేసుకునే పండుగ కాబట్టి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండే టైం. పిల్లలకు కూడా కొంచెం ట్రెడిషన్స్ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఫ్యూచర్లో. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సుమన్ టీవీకి థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ ఒక దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా కొన్ని మెమరీస్ ఉంటాయి. శుభ నమస్కారం. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మన ముఖ్య అతిథి పిలవగానే ఆశీర్వదించడానికి విచ్చేసిన నీలిమా రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, సభకి నా నమస్కారాలండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలండి. ఇక్కడ చూస్తే చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఊరికి వెళ్ళలేకపోయినాము అనే ఫీలింగ్ కూడా నాకు తగ్గిపోయింది ఇక్కడికి వచ్చాక. ఇలాంటి కార్యక్రమాలు సుమన్ టీవీ వారు ఇంకా చాలా చాలా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మా ఆడవాళ్ళము వంటింటికే పరిమితం కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లా బయటికి పిలుస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ఉంటాము. మేము సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటే దేశం బాగుంటుంది అనే విధంగా సుమన్ టీవీ వారు ముందు ముందు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. నలుగురు నేతల పక్షాన పద్మజ గారు ఒక నిమిషం మాట్లాడి ముగ్గులకు సంబంధించి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీంట్లో మొదటిగా చుక్కల ముగ్గుకి మేము ప్రియారిటీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ డిజైన్స్ వేస్తున్నారు, చుక్కలు పెట్టడానికి వంగి పెట్టడం కాబట్టి పెట్టట్లేదు. కాబట్టి సంక్రాంతి అనగానే చుక్కల ముగ్గు కాబట్టి మేము చుక్కల ముగ్గుకి ప్రియారిటీ తీసుకోవడం జరిగింది. తర్వాత కలర్ కాంబినేషన్స్, అంటే కలర్స్ ఎలా వేశారు, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వేశారా, వేసిన కలర్స్ని కూడా నీట్గా వేశారా అనేది సెకండ్ తీసుకున్నాము. థర్డ్ వచ్చేసి థీమ్ తీసుకున్నాము. అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ కాబట్టి సంక్రాంతి ముగ్గులు సరిగా వేశారా, సంక్రాంతి థీమ్ ఏం వేశారు అనేది మేము ఇలా సెలెక్ట్ చేసుకొని జడ్జిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో చుక్కలు వేయాలి అంటే చుక్కలు పట్టకుండా వేసిన వాళ్ళు కూడా థీమ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కూడా మేము బెస్ట్ సెలెక్ట్ చేసాము. ఫస్ట్ థర్డ్ ప్రైజ్ గోస్ టు నెంబర్ 15 ఎన్ ఉమా గారు. మన కాసం పుల్లయ్య అందరూ చేస్తున్నారు. ఈ కాసం పుల్లయ్య గారు. సెకండ్ ప్రైజ్ నెంబర్ 11 పరమేశ్వరి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నెంబర్ 2 అనితా రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్. 1717 అది చుక్కల ముగ్గు కాకపోవడం వల్ల దాన్ని ఫస్ట్ ప్రైజ్ కింద కన్సిడర్ చేయలేదు. బట్ ఓవరాల్ బెస్ట్ గా ఆ ముగ్గుని సెలెక్ట్ చేస్తున్నాము. వి స్వాతి అంటే 17.